హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను కూడా. ఇదొచ్చి లాస్ట్ వీక్ అండి. లాస్ట్ వీక్ వచ్చేసి మ్యాంగోస్ కొనడానికైతే మార్కెట్‌కెళ్ళాము ఆవకాయ పెట్టడానికి. ఇంకా సీజన్ కూడా అయిపోతుంది కదా! కొన్ని మ్యాంగోస్ అప్పటికైతే పండు మాగిపోయాయి. కానీ పుల్లగా ఉన్నవి, కొంచెం పచ్చిగా ఉన్నవైతే సెలెక్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఇంకా మ్యాంగోస్ అన్నీ సెలెక్ట్ చేసుకొనైతే అక్కడే వాష్ చేసేసి నీట్‌గా అయితే తుడిచిచ్చి పీసెస్‌కి అయితే కట్ చేసుకొని అయితే ఇంటికైతే తీసుకొచ్చాను. మళ్ళీ ఇంటికొచ్చి కట్ చేసుకునే ప్రాసెస్ అంతా చాలా టఫ్‌గా ఉంటది కదా! నాకు అంత కట్ చేసేకి రాదు. అందుకని అక్కడైతే కట్ చేపిచ్చేసాను. నేనైతే సెకండ్ టైం ఆవకాయ పెట్టడము లాస్ట్ ఇయర్ ఒకసారి పెట్టాను. చాలా బాగా వచ్చింది. మా హస్బెండ్‌కి చాలా బాగా నచ్చింది. ఈసారి కూడా అలానే పెట్టు బావుంటది అని అన్నారు. అందుకని ఇంక మామిడికాయల సీజన్ అయిపోతున్నా కూడా ఇంకైతే ఆవకాయ అయితే పెట్టాను ఈ ఇయర్ కూడా. ఇంకొకసారి పెట్టుకుంటే మనకి ఇయర్ మొత్తం ఉంటది కదా! ఎప్పుడన్నా కొన్నిసార్లు లంచ్ బాక్స్ అలా చేయలేనప్పుడు, కూర అవి చేయలేనప్పుడు ఏమన్నా పప్పులోకి నంచుకోవడానికి ఆవకాయ చాలా బాగుంటుంది కాబట్టి ఇది కూడా ఒక ప్రెప్ లాగా మనకు హెల్ప్ అవుతుంది, మీల్ ప్రెప్ లాగా. ఇంక ఇయర్ మొత్తం అయితే యూజ్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఇంకా నేను కూడా టైం చూసుకొని అయితే ఆవకాయ అయితే పెడుతున్నాను. వాళ్ళు మామిడికాయలు కొట్టించేటప్పుడు అయితే మీడియం సైజులో అయితే కొట్టించుకున్నాను. అందులో మనకు సీడ్స్తో పాటు అయితే వాళ్ళు కొట్టేశారు. ఇంక ఇక్కడ ఇంటికి వచ్చి అయితే సీడ్స్ తీసేసి దానిపైన ఒక తోలు అయితే ఉంటుంది కదా, అది అయితే తీస్తూ ఉన్నాను. అది తీయడానికైతే నాకు టైం పట్టింది. తీసి ఇంకా ప్రతి పీస్ అయితే నీట్గా అయితే తుడుస్తున్నాను. ఆవకాయ పెట్టేటప్పుడు అయితే శుచిగా అయితే ఉండాలని అయితే అంటారు కదా! ఇంకా ఆ రోజు అయితే దేవుడికి అయితే దీపం పెట్టుకున్నాకైతే ఇంక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. నేను ఇంక తమ్నైల్‌లో చెప్పినట్టయితే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇంకా మంత్లీ బడ్జెట్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ ప్రాసెస్ జరుగుతుండగా నేనొచ్చేసి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకుంటా అంటే కొన్ని షార్ట్ టర్మ్ గోల్స్, కొన్ని లాంగ్ టర్మ్ గోల్స్ లాగా అయితే పెట్టుకుంటాను. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే ఇయర్‌లో లేదా కొన్ని మంత్స్‌లో అయితే అది తీరిపోయేది. ఏదన్నా చిన్న చిన్న కొనుక్కోవాలి అలాంటివి, వాటికి సేవింగ్ చేయడము. ఇంకా లాంగ్ టర్మ్ అంటే వాటి కోసం ఎక్కువ మనీ స్పెండ్ చేయాల్సింది ఉంటుంది కదా! కొన్ని ల్యాక్స్ అలా అవుతాయి అన్న దానికోసం ప్లాన్ చేసుకుంటాను. ఇలా గోల్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు ఎవ్రీ మంత్ ఇంత సేవ్ చేసుకోవాలి, అప్పుడే మనకు అది రీచ్ అవుతుంది అని ఒక టార్గెట్ ఉంటుంది. దానివల్ల మనం ఎక్కువ దుబారా ఖర్చులు ఇవన్నీ అయితే చెయ్యము. అందుకని నేను ఈ గోల్స్ ఇవన్నీ అయితే ఎప్పుడు పెట్టుకుంటాను. ఇప్పుడైతే మనం ఎక్కువ ఫోన్పేస్ ఇవే చేస్తున్నాం కదా ఎవ్రీ మంత్ ఎండ్. అంటే ఇప్పుడు ఆల్రెడీ జూన్ అయిపోతుంది కదా, జూన్లో ఎక్కడెక్కడ ఎంత అమౌంట్ స్పెండ్ చేసాము అని చెప్పి నాది మా హస్బెండ్ అయితే మేమంతా క్యాలిక్యులేట్ అయితే చేసి పెట్టుకుంటాము. ఎక్కడ ఎక్కువ మనీ అయిపోతుందో అది ఎందువల్ల అవుతుందని అయితే అనుకొని దాన్ని తగ్గించుకోవడానికి అయితే చూస్తాము. ముందైతే 6 months బ్యాక్ అయితే మాకు కొంచెం బయటికి అట్లా వెళ్ళినప్పుడల్లా షాపింగ్ వీటికి ఎక్కువ ఖర్చు అయ్యేది. ఇప్పుడైతే దాన్ని అయితే తగ్గించేసాము. ఇప్పుడు 6 months అయింది మేము ప్రాపర్గా షాపింగ్ చేసి. ఇట్లా అయితే మేము ప్లాన్ చేస్తాను. ఇంకొన్నిసార్లు బయట తిన్నాము, ఇవి ఎక్కువ అయిపోతున్నాయి. అందుకని ఇప్పుడు ఈ వీక్ బయటకు వెళ్ళి తిన్నామంటే ఇంకా 1 week లేదా 10 days వరకు అయితే ఇంకా బయటకు వెళ్ళి తినకుండా ఇట్లా అయితే ప్రాపర్గా ప్లాన్ అయితే చేసుకుంటాము. దానివల్ల మనం కొంచెం హెల్తీగా కూడా ఉంటాము. ప్లస్ ఖర్చులన్నీ మన మంత్లీ బడ్జెట్లోనే అయిపోతాయి. ఇంకొచ్చేసి కొన్ని మంత్స్ నాకైతే ఎక్కువ ఖర్చులు అవుతాయి, నా బడ్జెట్ దాటిపోతుంది. కొన్ని మంత్స్ అయితే ఇంకా నా బడ్జెట్లో ఉండేలాగా చూసుకుంటాను. ఆ మంత్ ఎక్స్ట్రా ఖర్చు కూడా ఇంకా రిమైనింగ్ మంత్స్లో అయితే సేవ్ చేసేదానికి అయితే చూస్తాను. ఎగ్జాంపుల్ వచ్చి ఇప్పుడు జూన్ మంత్ అయిపోతుంది కదా, మేము హైదరాబాద్కి వచ్చాము. ఈ ట్రైన్ టికెట్స్ ఇంక ఇంట్లో సామాన్ అన్నీ అయిపోయాయి కాబట్టి సరుకులన్నీ రీస్టాక్ చేశాను. వీటన్నిటికి ఎక్స్ట్రా ఖర్చులు అయితే అయ్యాయి. దీనివల్ల ఏంటంటే ఇంకా నేను జూలైలో మళ్ళీ సరుకులు రీఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అక్కడ సేవ్ చేస్తాను. ఇంకా అలా కొంచెం కొంచెం సేవ్ చేసేస్తాను. ఎక్కడైతే ఎక్స్ట్రా అన్నీ అయ్యిందో దాన్ని రిమైనింగ్ మంత్స్లో అయితే సేవ్ చేసేదానికైతే చూస్తాను. ఇంకా నేను సేవింగ్కి వచ్చేసి కొన్ని పోస్ట్ ఆఫీస్లో కడతాను మా పేరు మీద. ఇంకొచ్చేసి చిట్స్ వేస్తాను. మీరైతే చిట్స్ వేసేటప్పుడు అయితే చూసుకొని వేయండి. కొంతమంది అయితే మోసం చేస్తారు కదా, అలా కాకుండా కొంచెం సెక్యూర్ ప్లేస్లో అలా అయితే చిట్స్ వేయాలనుకుంటే నేనైతే చిట్స్ వేస్తాను. ఒక 20 months అలా వేస్తాను. కొంచెం బల్క్ అమౌంట్ అప్పుడు వస్తుంది కదా, మనం మంత్ ఇంత సేవ్ చేయాలి అని పెట్టుకున్న కొన్నిసార్లు అవి దాటిపోతుంది. చిట్స్ అయితే ఇంకా మనము ఖచ్చితంగా ఇంకా మంత్ వేయాలి కాబట్టి వేసేస్తాము. అలా అయితే నాకు సేవ్ అవుతుంది. ఇంక ఇలా చిట్స్ ఇవంతా వేసి ఆ సేవ్ చేసుకున్న అమౌంట్ అంతా లాంగ్ టర్మ్ గోల్స్కి అయితే యూస్ చేసుకుంటాను. నా లాంగ్ టర్మ్ గోల్స్ మోస్ట్లీ ఏదైనా ల్యాండ్ కొనుక్కోవడము నా బడ్జెట్లో ఇలా అయితే పెట్టుకుంటాను. ఒక 3 years 4 years అట్లా అంతా సేవ్ చేసి అలా కొనుక్కోవడం
పెట్టడము అలా చేస్తాను. దానికి నాకు ఈ చిట్స్ అయితే చాలా హెల్ప్ అయ్యాయి. ఇంకా నాకు అవసరం ఎప్పుడు ఉందంటే అప్పుడైతే తీసుకొని అమౌంట్ని అయితే కడతాను. ఇంకా కొన్నిసార్లు నా లాంగ్ టర్మ్ గోల్స్ రీచ్ అవ్వడానికి నేను సేవ్ చేసుకున్న అమౌంట్ కంటే బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. అప్పుడైతే గోల్డ్ అయితే తీసుకెళ్ళి గోల్డ్ లోన్ అయితే పెట్టుకుంటాను. ఇంకా గోల్డ్ లోన్లో వచ్చిన అమౌంట్ అయితే దీనికి కట్టేసి ఇంక లాంగ్ టర్మ్ గోల్ అయితే నేను ఫుల్ఫిల్ చేస్తాను. ఇంకా గోల్డ్ లోన్ తీర్చేదానికి కూడా టార్గెట్ పెట్టుకుంటాను. అది ఒకవేళ చిన్న అమౌంట్ అయితే 1 ఇయర్లో అలా తీర్చేయాలనుకుంటాను. లేదంటే కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే 2 ఇయర్స్ అలా నేను ఎప్పుడు ఎంత అమౌంట్ సేవ్ చేసి తీర్చగలను అనే దాన్ని బట్టి అయితే ఒక టార్గెట్ పెట్టుకొని దాన్ని కూడా మొత్తం విడిపించేదానికైతే చూస్తాను. నేను గోల్డ్ లోన్ ఎందుకు ఎక్కువ పెట్టుకుంటా అంటే దానికి కొంచెం ఇంట్రెస్ట్ అయితే తక్కువ పడుతుంది కదా, బయట తీసుకునేదానికి లేదా హౌస్ లోన్ వీటన్నిటి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది. దానివల్ల అయితే నేను గోల్డ్ లోన్ అయితే ఎక్కువ ప్రిఫర్ అయితే చేస్తాను. మరింత స్ట్రిక్ట్గా మరింత రిస్ట్రిక్ట్ చేసుకొని మరీ సేవ్ చేసుకోవాలా అంటే సేవ్ చేసుకోవాలండి. అప్పుడే కదా మన పిల్లలకి రేపు వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఎంత అంటే ఏం చేస్తున్నామో పిల్లల ఖర్చులు కూడా రేపు ఫీజులు అవన్నీ కూడా అంతే పెరిగిపోయాయి. సో రేపు వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలంటే మనం కొంచెం అయితే సేవ్ అయితే చేయాలి. ఇప్పుడు ఇనిషియల్ డేస్లో సేవ్ చేసుకుంటేనే అది ఫ్యూచర్లో కొంచెం బల్క్ అమౌంట్ అవుతుంది, లేదా ఒక మంచి ప్రాపర్టీస్ అవుతాయి. అప్పుడు అవి వాళ్ళకి హెల్ప్ అవుతాయి రేపు వాళ్ళ ఫ్యూచర్కి. అంతేకాక ఇదేమి స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్ అయితే కాదు. మన ఖర్చులు కూడా పెట్టుకుంటున్నాము. మన మంత్లీ ఖర్చులు ఇవన్నీ పోను మనకి ఎంత మిగులుతుందో వాటిని దుబారా ఖర్చులు చేసుకోకుండా అయితే సేవ్ చేసుకుంటున్నాము. ఇది ఒక మంచి ప్లానింగ్ కింద వస్తుంది. కానీ మనం ఎక్కువ పిసినార్తనం అదైతే కాదు. నేనైతే ఎవ్రీ మంత్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటాను. నా హౌస్ లోను, చిట్స్, ఇంకే పోస్ట్ ఆఫీస్కి కట్టేది. నేనైతే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవట్లేదు, ఎందుకంటే మాకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి. హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఎప్పుడు ఏమో తెలియదు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. నేనైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు, చెప్పాను కదా మాకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. నాకు అక్కడ కూడా కొంచెం సేవింగ్ అవుతుంది. ఇంకా ఇయర్ ఎండ్ బోనస్ ఇంకేమన్నా ఎక్స్ట్రా అమౌంట్ వస్తే దాన్ని హౌస్ లోన్ ఎక్స్ట్రా అమౌంట్ కట్టేదానికైతే చూస్తాను. హౌస్ లోన్ కూడా ఎంత ఫాస్ట్ క్లోజ్ చేయాలని అయితే ట్రై చేస్తాను. అది కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతుంది కదా. ఈ బోనస్ అమౌంట్ మా ఇద్దరి కలిపి ఇవన్నీ అయితే హౌస్ లోన్ ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఇయర్లీ ఇంత కట్టాలని అయితే పెట్టుకొని ఇయర్కి అంత అయితే కట్టేస్తాను. ఇప్పుడు అయితే ఇదైతే నా ప్లానింగ్ అని. నేను చెప్పిన టిప్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటే కమెంట్ చేయండి. ఇంకేమన్నా ఎక్స్ట్రా టిప్స్ మీరు ఫాలో అవుతున్నా నాకు చెప్పండి, నాకు కూడా హెల్ప్ అవుతుంది. నేను ఆవకాయ ఎలా పెట్టానో ఆ ప్రొసీజర్ అయితే చెప్తాను. ఇప్పుడు నేను ఎప్పుడు 6 గ్లాసెస్ ఆవకాయ పీసెస్కి అయితే మెజర్మెంట్ అయితే తీసుకుంటాను. అప్పుడు నాకు కరెక్ట్గా సరిపోతుంది. 6 గ్లాస్ మ్యాంగో పీసెస్కి అయితే 1 గ్లాస్ అయితే పల్లి నూనె అయితే పోస్తాను. నేనైతే ఎక్కువ పల్లి నూనె యూజ్ చేస్తాను కాబట్టి 1 గ్లాస్ పల్లి నూనె పోసి బాగా అయితే ముక్కలు కలుపుకున్నాక దాంట్లో 1 గ్లాస్ కారం, 3/4 గ్లాస్ వచ్చి సాల్ట్ వేసాను. సాల్ట్ కూడా గల్లుప్పు అయితే మిక్సీ పట్టుకున్నది అయితే వేసాను. ఇంకొచ్చి 1/2 గ్లాస్ ఆవపిండి, 1/4 గ్లాస్ మెంతిపిండి వేసాను. ఇంకో కొంచెం పసుపు కూడా వేసి ఇవన్నీ బాగా కలుపుకున్నాను. ఫస్ట్ ఆయిల్ పట్టించడం వల్ల అయితే పీసెస్ కబాన్ మెత్తబడకుండా ఇయర్ అంతా అయితే బాగుంటాయి. ఇంకా కలుపుకున్న ఆవకాయ మొత్తం మనం పెట్టుకునే జార్లో కానీ లేదా డబ్బాలో కానీ ఫస్ట్ అయితే 1/2 గ్లాస్ మళ్ళీ ఆయిల్ పోసి కింద, దాని తర్వాత అయితే మనం కలుపుకునే ఆవకాయ మొత్తం వేసి పైన మళ్ళీ 1/2 గ్లాస్ ఆయిల్ పోసి దాని తర్వాత అయితే క్లోజ్ చేస్తాను. అప్పుడు చాలా ఫ్రెష్గా బాగుంటుంది. గబాన్ కూడా పాడవకుండా ఉంటుంది ఆవకాయ. ఇంకా ఆవకాయ అంతా పెట్టేశాక మళ్ళీ ఇంకొంచెం పీసెస్ అయితే మిగిలితే ఇంకో సెకండ్ బ్యాచ్ కూడా కలిపేశాను. దాని తర్వాత ఇంక లాస్ట్లో ఇట్లా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నం కలుపుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఇలా తినడం కోసమన్నా అయితే ఎవ్రీ ఇయర్ ఆవకాయ పెట్టాలనిపిస్తుంది. ఫస్ట్ ముద్ద అయితే మా హస్బెండ్కి పెట్టి తర్వాత నేను తింటుంటే బాగా వచ్చేసి ఇదేదో చాలా బాగుందని అయితే తను కూడా తీసుకెళ్ళాడు. కానీ తనకు అంత కారం అలవాట్లేదు, కారం అనిపించింది కానీ కొంచెం అయితే తిన్నాడు. ఇంకా 3 days తర్వాత అయితే మళ్ళీ అంతా తీసి కలుపుకున్నాను ఆవకాయని. అప్పుడు కొంచెం సాల్ట్ తక్కువైంది, సాల్ట్ యాడ్ చేసుకున్నాను. హాఫ్ ఆఫ్ ద డే అయితే ఆవకాయ పెట్టడానికి సరిపోయింది నాకు. ఈరోజు మంచిగా కూర్చొని కలుపుకునే ఆవకాయని అయితే నేను నిల్చుకొని మొత్తం ప్రాసెస్ అయితే పెట్టాను. అదే బాగా వచ్చేసి మళ్ళీ మొత్తం కారం అవన్నీ కంట్లో అయితే పెట్టుకుంటాడని ఇంకా నిల్చుకొని అయితే పెట్టేశాను ఈసారి అయితే ఆవకాయని. మీరందరూ అయితే ఇయర్ ఆవకాయ పెట్టేశారా? పెడితే అయితే కమెంట్ అయితే చేయండి. మీకు ఈ వీడియోస్ ఎలా నచ్చుతున్నాయంటే కూడా కమెంట్ చేయండి.
జూన్ మంత్ అయిపోయింది కదా, ఇంకా జూన్ 30 అయితే కూర్చొని ఇంకా ఆ మంత్ ఏమేమి ఖర్చులు అయ్యాయి అని చెప్పి మొత్తం అయితే చూసి క్యాలిక్యులేట్ చేసి అయితే రాస్తున్నాను. శ్రీవారి సేవ వీడియోస్ కింద అయితే చాలా మంది కమెంట్స్ పెడుతూ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. దాని మీద లాంగ్ వీడియో చేయమంటారని అయితే కమెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.